అధ్యక్ష, ఐఎమ్ రిపీటింగ్, ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలి. జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చూడండి దయచేసి. టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు 4,54,706 ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే, తర్వాత ఇది కేవలం ఓన్లీ టిట్కో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. తర్వాత గ్రౌండ్ అయినవి అంటే టెండర్లు పిలిచారు, స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష 3,13,832 ఇల్లు అధ్యక్ష. 3,13,832 ఇల్లు గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. గ్రౌండ్ అయినవి. కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినవి 2,61,640 ఇల్లు అధ్యక్ష. అధ్యక్ష, చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ రిపీటింగ్, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నాయోళ్ళు ఓరి నాయనో ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసా అధ్యక్ష? సిగ్గుతోటి చావాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తల దించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అత్యంత దారుణంగా దుర్మార్గంగా 2,38,300 ఇళ్లని ఆప్ చేశాడు అధ్యక్ష. క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము, ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని ₹1,00,000, ₹2,00,000, 50,000, 25,000 డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు ఎన్నో తెలుసా అధ్యక్ష? 2,38,300 ఇల్లుని, 360 ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేశాడు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఫైనల్ గా ఇల్లు అంటే కేంద్ర ప్రభుత్వము సుమారు 7,01,481 ఇల్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఇళ్ళకి శాంక్షన్ ఇస్తే టెండర్స్ పిలిచింది 4,54,706 ఇళ్ళకి టెండర్లు పిలిస్తే ఆఖరికి ఫైనల్ గా కంటిన్యూ అయిన ఇల్లు 2,61,640 ఇళ్లు మాత్రమే అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, అక్కడి నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా పడిన బాధలు అధ్యక్ష మామూలు బాధలు కాదు అధ్యక్ష. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు మొత్తం అన్ని స్టాప్ బంద్ చేస్తాడు అధ్యక్ష. ఏదైతే ఇళ్లకి మంచి సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రివర్యులు దానికి ఏదైతే సింక్ ఉంటుందో కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ దాన్ని గ్రానైట్ సింక్ కింద మార్చారు, నార్మల్ కాంక్రీట్ సింక్ బదులు. అట్లాగే కబోర్డ్స్ పెట్టించారు అధ్యక్ష. అట్లాగే ఈడబ్ల్యూసి క్లాజెట్లు పెట్టించారు. ఇది ఒక్కటే కాకుండా ఇంటర్నల్ పెయింటింగ్, వైట్ వాష్ ఉంటే వైట్ వాష్ కాదు ఓబిడి పెట్టాలని చెప్పి ఉద్దేశంతో మంచి సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో గంట టైప్ అధ్యక్ష ప్రతి ఒక్కరికి మంచి సదుపాయాలను ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఎక్స్ట్రా ఐటమ్స్ చేయించిన తర్వాత ప్రభుత్వము మారిపోయింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు మారిపోయింది. మారిన తర్వాత పని చేద్దామనుకుంటే డబ్బులు లేవు. కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు ఆపేశాడు. హాఫ్ చేసి ఏదైతే ఇల్లుని అన్ని కట్ చేసేసి, అరే సార్ మేము పనులు చేసామో కనీసము ఈ పేమెంట్లు కన్నా చేసిన పనుల కన్నా డబ్బులు ఇవ్వండి అంటే మేము డబ్బులు ఎందుకు ఇస్తాం, మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు ఆయన్ని వెళ్ళి అడగండి అని చెప్పి ఎటకారంతో మాట్లాడిన మంత్రివర్యులు ఈసారి మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అరే ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పొలిటికల్ వ్యవహారం కూడా తెలియకుండా ఏమి అనుభవ శూన్యుడైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మలానా సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష. కాంట్రాక్టర్సే కాదు బెనిఫిషరీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కావాలి, ఎప్పుడు వస్తుందా ఇల్లు అనుకున్న వాళ్ళకి కూడా
ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏదైతే ఇళ్ళకి టోటల్ గా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలో అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి టెక్నికల్ గా కూడా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు. అప్పుడే బెల్ అంటే 25 మంది. అరే 1 hour ఇందాక పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా మొదలు పెట్టలేదు. 25 మంది ఉన్నారు. 1 hour చెప్పారు అధ్యక్ష. 1 hour మీకు కాదు. అరే బాబు 25 మంది ఉన్నారు. 1% కూడా కంప్లీట్ కాలా. అయితే కుదరదు. ఇంకా 25 మందికి 1 hour లో కంప్లీట్ చేయాలన్నారు. 1 hour మీకు ఇవ్వలేదు రాజు గారు. 1 hour అందరికీ కల్పించారు. దయచేసి అర్థం చేసుకోండి. కరెక్టే. అధ్యక్ష ఇది మాటలు కాదు అధ్యక్ష, ఇదంతా ఆవేదన, రాష్ట్ర ప్రజల ఆవేదన అధ్యక్ష. రాష్ట్ర ప్రజల ఆవేదన, కన్నీరు కారుస్తూ బాధలు పడుతున్న వాళ్ళ గురించి సభకి తీసుకురాకపోతే నీకు ఎట్లాగా అధ్యక్ష? దయచేసి మీ బాధ అందరూ కూడా చెప్తారు. అది మీ ఒక్కరి బాధ కాదు, అందరి బాధ. అందరి బాధ. నేను స్టార్ట్ చేసినప్పుడు అధ్యక్ష, ఇవ్వాలి అధ్యక్ష టైము. అందరినీ ఓటింగ్ తీసుకోండి అధ్యక్ష. ఓటింగ్ తీసుకోండి. 1 గంటలోపు అవ్వాలి అధ్యక్ష. 0 hour కాదు ఇది అధ్యక్ష. ప్రపోజ్ చేసిందే అధ్యక్ష. ప్రపోజ్ చేసింది దయచేసి ఒక అరగంటనే ఇవ్వండి అధ్యక్ష. ఒక ½ hour లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. దయచేసి వెరీ సీరియస్ ఇష్యూ. వెరీ సీరియస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి. Everyone, this is the serious issue. Everyone wanted to deal with it. So you take some minimum time. But if you want to take entire 1 hour, then the list handed over to me would be a waste. Okay, Aಧ್ಯక్ష. I will. Okay, I'll be very brief and short. I'll be very brief and short. I'll be very brief and short. ప్రజల ఆవేదన చేసేటట్టు మీకు తెలిసేటట్టు నేను చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ముందు కాంట్రాక్టర్స్ది, తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసు అధ్యక్ష. 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎందుకు చేసుకున్నారో తెలుసా? పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకులోంచి లోన్స్ కూడా కుట్టకుండా నానా బాధలు పడుతూ, అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో 43 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను. 1983 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష. పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో, బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష. అందుకే కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు. కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ. అందుకే నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి. కానీ నాకు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికిన వ్యక్తిని నేను. నాకు గుండె ధైర్యం ఎక్కువ. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమరి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష. 2014 నుంచి మేము 2014 నుంచి 19 వరకు